Hi everyone. తిను నా తమ్ముడు, ఓన్ బ్రదర్. ఎవ్రీబడి ఆస్కింగ్ కజిన్, నో హీస్ మై బ్లడ్. తను మెకానికల్, నా పెళ్ళి కాకముందు తను జాబ్ చేశాడు మెకానికల్ ఇంజనీర్గా. ఐ హోప్ అజా గాట్ యూ ఎ లాట్ టెక్నికలీ, ప్రొఫెషనలీ అండ్ ఎవ్రీథింగ్. So he can decide whatever he want in his life. You are very passionate in everything, so you can get it. Aki, go and there you can settle it. But తనకి తన ప్రొఫెషన్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుండి అంతే, ఏదైనా ప్రొఫెషన్గా ప్రతి థింగ్ చాలా క్రియేటివ్గా చూసేవాడు. తన ఇంట్రెస్ట్తోనే మూవ్ అవ్వాలన్నట్టు మేము ఏది ప్రెజర్ పెట్టలేదు, ఫోర్స్ చేయలేదు కూడా. రీసెంట్లీ ఓన్లీ హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ and moved to Aja. Felt very happy and finally he got achieved a new achievement. Congratulations Aki for a new step. First of all, I would like to say thank you to my sister. Because of she, నేను ఇక్కడ ఉన్నాను. నా లైఫ్లో ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే మా అక్క సార్ వాళ్ళతో ఓజాస్లో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు నేను డిజైన్ ఇంజనీర్గా పనిచేసేది, మెకానికల్ డిజైన్ ఇంజనీర్గా. నేను తనని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నా ఆఫీస్ అయిపోయాక వచ్చి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి తనని పిక్ చేసుకొని వెళ్ళేది. ఇన్ని అవర్స్ ఎందుకు వర్క్ చేస్తున్నావు అక్క అంటే తప్పదు, నేర్చుకోవాలి, ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్పేది. ఎలా అంటే సొంతంగా ఉండాలి, నా సొంతంగానే ఉండాలి, నా సొంతంగా ఒక బిజినెస్ ఉండాలి. యాజ్ ఎ మెకానికల్ ప్యాషన్గా నాకు ఓన్గా ట్రావెల్స్ బిజినెస్ పెట్టాలని చెప్పేసి చాలా ప్యాషన్ ఉండేది. ఇన్వెస్ట్ చేశాను, చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, ఇవన్నీ లాసెస్ చూసి వచ్చాను. ఈ అజాకు వచ్చాక కంప్లీట్ చేంజ్, జీరో నుంచి స్టార్ట్ చేశాను. అజాకు వచ్చేటప్పుడు కూడా మా అక్క చెప్పింది, ఫనీ సార్ చాలా సీరియస్గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా నేర్చుకో, ఇది తప్ప మళ్ళీ ఇంకోటి వచ్చినామంటే ఇక నేను అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చి పంపించింది నన్ను. సో అజాకు వచ్చాక అంటే ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ఫనీ సార్ అండ్ ప్రశాంత్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ చాలా స్కిల్స్ గెయిన్ చేశాను. సాంబా, నా పైథాన్ ట్యూటర్ సాంబా చాలా ఎక్స్పోజర్ ఇచ్చాడు. నేను కొంచెం నేర్చుకున్నాను, పైథాన్ కొంచెం నేర్చుకున్నాను బయట. అది నువ్వు నేర్చుకుంది ప్రాపర్ కాదు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి ప్రతీదీ ఒక చిన్న పిల్లడికి ఎలా చెప్తాడో అలా ప్రతీదీ ఒక టెక్నాలజీలో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏమేం టూల్స్ ఉంటాయి, ఎలా వర్క్ చేయాలి, బేసిక్ టూల్స్తో సహా ప్రతీదీ చెప్పాడు సాంబా. ఒకసారి తను చెప్పింది అర్థం కాకపోతే 10 సార్లు అయినా చెప్తాడు, కానీ తనకు మన రిటర్న్ చెప్పేటప్పుడు మాత్రం తనకు టెక్నికల్గానే చెప్పాలి. మనం మాత్రం క్యాజువల్గా చెప్తే మాత్రం వద్దంటాడు, మళ్ళీ రిపీట్ చేయమంటాడు. అలా ప్రతిదీ చెప్పించి సో ఆ ట్రైనర్ సాంబా ట్రైనింగ్ చేసిన వల్లనే నేను ఆ పైథాన్ అనేది కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకోగలిగాను యాజ్ ఎ నాన్ ఐటీ టు ఐటీ. కమింగ్ టు ప్రాజెక్ట్స్, అజా బెంచ్ మీద వర్క్ చేశాను. అజా బెంచ్ తర్వాత సిటీఐపిలో ఆపర్చునిటీ ఇచ్చారు దినేష్ అన్న వర్క్ చేయమని చెప్పేసి. సిటీఐపిలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ సర్వీసెస్తో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 6 సర్వీసెస్తో వర్క్ చేశాను సిటీఐపి. అండ్ మై టీమ్, వీళ్ళు ఎప్పుడు నాకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళంటే ఒక చిన్న పెద్ద అనేది ఏం లేకుండా ఒక జోవెల్గా, ఒక కాలేజ్లో ఎలా బడ్డీస్ కొట్లాడుకుంటామో అలా కొట్లాడుకుంటూ వర్క్ చేసుకునే వాళ్ళం. రామోజీ, వర్ధన్, నవనీత్. సో మై టీమ్ అందరం చాలా హెల్ప్ చేశారు, నేను వర్క్ నేర్చుకోవడంలోనైనా కానీ వర్క్ చేయడంలోనైనా కానీ. సో అందరం కలిసి డిసిషన్స్ తీసుకునేది. సో సిటీఐపి రావడానికి రీజన్ కూడా వీళ్ళనే చెప్పొచ్చు. సో వాళ్ళ వర్క్, వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేశాను. ఐ కెన్ సే ప్రౌడ్లీ, ఐ కెన్ సే సిటీఐపి బిల్ట్ ఆన్ ద కోర్ ఫంక్షనాలిటీ బిల్ట్ బై అవర్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ టు అండ్ దోష నివారణ అప్లికేషన్ కూడా మా టీం చేతుల్లోనే, ద కోర్ ఫంక్షనాలిటీ మా టీం చేతుల్లోనే బిల్డ్ అయిందని ప్రౌడ్గా చెప్పగలుగుతాను. దిస్ ఈజ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ హియర్. నేను చెప్పేదైతే ఒకటే, మీరు చాలా వరకు అవర్స్ మెయింటైన్ చేయాలంటే చేయలేరు. ఈవినింగ్ 6:30, నేను ఈ మధ్య కొంచెం అబ్జర్వ్ చేశాను, 6:30కి అవ్వగానే టాక్ షోకి రావాలంటే
క్రేజీగా వస్తారు, అవ్వదు, ఏంద్రా ఇది, ఏంటిది అన్నట్టే ఉంటారు. మేము టాక్ షో అటెండ్ అయ్యేటప్పుడు ఎలా ఉండేనంటే చాలా యాక్టివ్గా ఉండేది. మేము ప్రతి ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినా వెళ్ళినా హ్యాండిల్ చేసినా కానీ చాలా యాక్టివ్గా ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిందంటే కంపల్సరీ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకునే వాళ్ళం. నేను అబ్జర్వ్ చేశాను, మీరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి అండ్ కన్సిస్టెంట్గా పెట్టి చెయ్యండి అని చెప్పగలుగుతాను నేనైతే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. Coding Tutor, your first IT job. Call us to join 9697 9697 88.